ప్రభువారు పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించేటువంటి సందర్భంలో ఎన్నో మనకి సుపరిచితమైనటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అందులో మచ్చుకి కొన్ని మనము ధ్యానించుకుందాం. ఒకటి వచ్చేసి పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఏంటట? తన పొలంలో మంచి విత్తనములు విత్తినటువంటి ఒక మనిషిని పోలి ఉన్నది. మరొక చోట మరి పులిసినటువంటి పిండిని గురించి చెప్పినటువంటి సందర్భం. ఒక స్త్రీ తీసుకున్న పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండితో దాచిపెట్టి పుల్లని పిండిని పోలి ఉన్నది. ఈ యొక్క పరలోక రాజ్యము ఈ పులిసిన పిండిని పోలి ఉన్నదిగా మరి చెప్పబడుతూ వచ్చినది. మరొక చోట ఆవగింజను పోలి ఉన్నది అని చెప్పేసి పొలంలో ఒకటి తీసుకొని పోయి తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఈ విధంగా ప్రభువారు ఎన్నో విషయాల్ని పరలోక రాజ్యం గురించి మనకి పరిచయం చేయడానికి, ఎన్నో విషయాల్ని మనకి మన కనుల ముందు జరిగేటువంటి విషయాల్నే జ్ఞాపకం చేసిన వాడిగా ఉన్నాడు. పొలంలో దాచబడిన ధనంను గురించి చెప్పబడుతూ వచ్చినాడు ఉపమానం. తర్వాత మంచి వర్తకుడు మంచి ముత్యమును కొన వెళ్ళినటువంటి ఒక మంచి వర్తకుని పోలి ఉన్నది అని చెప్పేసి పరలోక రాజ్యం గురించి చెప్పబడుతూ వచ్చినది. తర్వాత నానా విధములైనటువంటి చేపలు పట్టిన వలను పోలి ఉన్నది పరలోక రాజ్యము అని చెప్పేసి ప్రభువారు మరి ఈ యొక్క ఉపమానాన్ని కూడా చెప్పిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటి ఇవన్నీ అంటే, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మరి రమ్యమైనటువంటి, ఎంతో రహస్యమైనటువంటి, గూఢార్థమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి, పరమార్థాలు దాగి ఉన్నాయి. వలను పోలి ఉన్నదంటే ఆ వలలో మనకి నచ్చిన చేపలే రావండి. వలలో ఏమొస్తాయి? చిన్నవి పెద్దవి మొదలుకొని రకరకాల చేపలు వస్తూ ఉంటాయి. చేపల కోసం వేస్తే అందులో ఎండ్రకాయలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఆ వల బయటికి తీసి బొట్టుకు తెచ్చినప్పుడు వాటన్నిటిని వేరుపరిచి కావలసినటువంటి చేపలు మాత్రమే తన బొట్టులో వేసుకునేవాడుగా ఉంటాడు జాలరి. కాబట్టి అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి. పొలంలో దాచబడిన ధనం అన్నాడు, ఒక చోట పులిసిన పిండి అన్నాడు, ఆవగింజన పోలి ఉన్నది అన్నాడు. మరి మంచి విత్తనములు ఇచ్చినటువంటి ఒక మనిషిని పోలినది. తన యొక్క పొలంలో మంచి విత్తనాలు ఇచ్చినటువంటి మనిషిని పోలి ఉన్నది. మంచి విత్తనాలే విత్తనాడు, కానీ మొలిసేటప్పటికల్లా అందులో గురుగులు కూడా మొలిచినాయి. అంటే కారణం ఏంటంటే అపవాది వచ్చి గురుగులు కూడా అందులో మరి విత్తినవాడుగా ఉన్నాడు. అయితే గురుగులు పెరిగినాయి, ఈ గోధుమలు కూడా మరి మంచి విత్తనాలు కూడా పెరిగినాయిగా ఉన్నాయి. కానీ మరి గురుగులు తీయడానికి కుదరలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే మంచి కూడా వాటితో పాటుగా పెరిగింపబడతాయి. కాబట్టి అవి అప్పుడు కాదు తీసేది, దానికి ఒక సమయం ఉంది, దానికి ఒక కాలం ఉంది. ఆయా సమయాన్ని బట్టి ఆ యొక్క కాలంలో వాటిని వీటిని వేరు చేయడం జరుగుతుంది. మంచి విత్తనములు తన కొట్లో తన ధననిధిలో దాచుకునేవాడిగా ఉంటాడు రైతు. ఈ యొక్క తాళ్ళు కానీ గురుగులు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? పక్కకి అంతా పోగు చేసి ఏం చేస్తారు? కాల్చివేసేసి అటువంటి పరిస్థితి అన్నమాట. అయితే ఈ యొక్క లోకం అనేటువంటి పొలంలో పరిశుద్ధులు పాపులు అందరూ కలిసే ఉంటారు. కానీ ప్రభువు రాకడలో ఎవరైతే ఆ యొక్క పాపస్థితిని వదిలేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో అలాంటి ప్రజలు మాత్రమే ఆ యొక్క మరి మేలైనటువంటి వడ్లను లేదా మేలైనటువంటి గోధుమలను ఆ కొట్లో పోసినట్లుగా పరలోక రాజ్యంలోకి పరిశుద్ధులు మాత్రమే దేవుడు తీసుకొని వెళ్ళేవాడిగా ఉంటాడు. పాపులని అనగా రక్షణ లేనటువంటి వారిని, మారు మనసు లేనటువంటి వారిని, పాప క్షమాపణ లేనటువంటి వారిని, ఇలాంటి వారందరినీ కూడా ఏం చేస్తాడు? నిత్య నరకాగ్నికి అప్పజెప్పేవాడుగా ఉంటాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశము, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని యొక్క ఉద్దేశము నిన్ను నరకంలో వేయాలని కాదు.
నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కానీ మన యొక్క అలవాట్లను బట్టి, మన యొక్క కోరికలను బట్టి, మన యొక్క వ్యసనాలను బట్టి, మన యొక్క చెడు జీవితాన్ని బట్టి, మన యొక్క పాప జీవితాన్ని బట్టి, మన యొక్క భ్రష్టత్వాన్ని బట్టి మనం ఆ యొక్క నరకానికి పాత్రమయ్యేవారుగా ఉంటూ ఉన్నాం. అయితే అట్టి నరకం నుంచి తప్పించబడాలనే నిన్ను నన్ను క్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ లోకంలో జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారిలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నవాడిగా ఉన్నాడు. నీవు చేసినటువంటి పాపాన్ని బట్టే, నీవు చేసినటువంటి ఘోరాన్ని బట్టే, నీవు చేసినటువంటి వ్యభిచారాన్ని బట్టే, నీవు చేసినటువంటి దొంగతనాన్ని బట్టే, నీవు చేసినటువంటి మోసాన్ని బట్టే, నీవు చేస్తున్నటువంటి నీవు ఆడుతున్నటువంటి అబద్ధాలను బట్టే ఆ క్రీస్తు ప్రభువారు గత 2000 సంవత్సరముల క్రితమే ఆ యొక్క బెత్లెహేం అనేటువంటి చిన్న గ్రామంలో ప్రభువారు జన్మించిన వాడిగా ఉన్నాడు. తన యొక్క 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరములు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. అనేక విషయాలను బోధించిన వాడిగా ఉన్నాడు. తరువాత నా పాపముల నిమిత్తమై క్రీస్తు ప్రభువారు ఆ యొక్క కలువరి శిలువలో తన ప్రాణాన్ని యాగంగా పెట్టినవాడిగా ఉన్నాడు. తన రక్తాన్నంతా మనకి క్రయధనంగా పెట్టినవాడిగా ఉన్నాడు. ఆ యొక్క రక్తంలోకి ఎవరైతే వస్తారో, ఆ యొక్క రక్తంతో ఎవరైతే వారి పాపములు కడుక్కుంటారో వారు మాత్రమే పరిశుద్ధులుగా పరిగణించబడతారు. అట్టి వారికి మాత్రమే పరలోక రాజ్యం ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. అయితే మరి నువ్వేం చేయాలో తెలుసా? కేవలము ఒకే ఒక్కటే, నీవున్న స్థలంలోనే ప్రియ సహోదరుడా, నీ వింటున్నటువంటి ఈ మాటలు నీ కొరకే చెప్పబడుతున్నాయి అని గమనించు. ఎందుకంటే ఇకనైనా సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇకనైనా ఇక మించిపోయింది ఏమీ లేదు. చేసిన వరకు కీడు చాలు. చేసినటువంటి పాపములు ఇంతటితో ఆపేయి. ఎందుకంటే ఏ రోజు ఏ సమయము ఎలాంటిదో మన ఆయుస్సు ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ప్రాణం ఉండగానే ప్రభువుని స్వీకరించి పరలోక రాజ్యానికి వారసులు కావాలనేది ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.